ఆలోచన ఇది వినూత్నమైనటువంటి సమాచారాన్ని ఇతర ప్రాంతాలకు మనం అందివ్వడం. ఇప్పుడు శాల్వాలన్నీ కూడా ఒక మూలన గుట్టగా పడేయడం, తర్వాత వాటి కాలపరిమితి అయిపోయిన తర్వాత చెడిపోతున్న సందర్భంలో దీన్ని చూసి ఇతర ప్రాంతాలు ఉన్నటువంటి శాల్వాలు కూడా ఉపయోగంలోకి వచ్చి పేద వర్గాలకు ఉపయోగపడేది ఉంటుందని చెప్పిన బాగుంది. అందుకే యువతను మనం తక్కువ అంచనా వేయద్దు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా యువతకు మంచి స్కిల్ ఉంది. వారిని ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్తు కూడా మన దేశం అన్ని రంగాల అభివృద్ధి పథకం పోవడానికి ఒక అవకాశం ఉంటుందని భావిస్తా ఉన్నాను. యువత రాజకీయాలకు రావాలని ఇప్పుడు ఈ బీసీ బిల్లు 42% ఎందుకు మేము ఇచ్చిన మాట కట్టుబడి తీసుకొని వస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన పేద వర్గాలు కూడా ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి కోసం ఉపయోగపడే విధంగా ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ 42% జీవో ఇచ్చినాం. దాని ప్రకారం పోతున్నాం. అందుకే ఇప్పుడు గ్రామాల్లో యువత ప్రశ్నించే వారికి పట్టం కడుతున్నారు ప్రజలు. కాబట్టి వారందరూ ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు మీ పార్టీ నుంచి తప్పనిసరి పెద్దపీట వేస్తాం. తప్పనిసరి సమితి స్థానం ఉంటుంది.